హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. రైతులకి గుడ్ న్యూస్. వ్యవసాయం చేసే వారికి ప్రభుత్వం నుంచి లోన్ అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి, మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పథకం. రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయాన్ని ఆధునీకరించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రారంభించిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పథకం అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ దేశవ్యాప్తంగా రైతులకు కొత్త అవకాశాలను తీసుకొచ్చింది. ఈ పథకం కింద రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, ఎఫ్పిఓలు, వ్యవసాయ రంగంలో నిమగ్నమైన స్టార్టప్లు బ్యాంకుల ద్వారా 2 కోట్ల వరకు రుణం పొందవచ్చు. ప్రత్యేకత ఏమిటంటే ఈ రుణం తక్కువ వడ్డీతో అందించబడుతుంది. సబ్సిడీతో 4% వడ్డీ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. రైతులకు ఏడాదికి గరిష్టంగా 6 లక్షల వరకు వడ్డీ రాయితీ లభిస్తుంది. ఈ ప్రయోజనం 7 ఏళ్ల పాటు వర్తిస్తుంది. వృద్ధి చెందుతున్న అవసరాలకు మద్దతు. ఈ పథకం ద్వారా రైతులు తమ పొలాల్లో కోల్డ్ స్టోరేజ్లు, గిడ్డంగులు, ప్యాకింగ్ యూనిట్లు, లాజిస్టిక్స్ సదుపాయాలు వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవచ్చు. దీనివల్ల పంటలను సురక్షితంగా నిల్వ చేసుకుని సరైన సమయంలో మార్కెట్కు తీసుకెళ్లే అవకాశం లభిస్తుంది. దీని ద్వారా రైతులు పంట నష్టాలను తగ్గించుకొని ఆదాయాన్ని పెంచుకునే వీలుంటుంది. దరఖాస్తు ప్రక్రియ. పథకానికి దరఖాస్తు చేయాలంటే రైతులు ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. దరఖాస్తు చేసిన తర్వాత వ్యవసాయ మంత్రిత్వ శాఖ 2 రోజుల్లోపు ధృవీకరణ చేస్తుంది. ఆపై బ్యాంకు విచారణ చేసి 60 రోజుల్లోపు రుణాన్ని మంజూరు చేస్తుంది. అవసరమైన పత్రాలు. దరఖాస్తుదారు దరఖాస్తు ఫారం, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్, ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు పత్రాలు సమర్పించాలి. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదిక, డిపిఆర్, భూమి యాజమాన్య పత్రాలు, బ్యాంక్ సూచించిన టైటిల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అందించాలి. రైతులకు భరోసా. పంట పండించిన నిర్వహణ సదుపాయాలు లేక నష్టపోతున్నామని చెప్తున్న రైతులకు ఇది గొప్ప అవకాశమని వ్యవసాయ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. సమయం వచ్చినప్పుడు సరైన ధరకు అమ్ముకునే వెసులుబాటు, మార్కెట్ ధరల మార్పులకు ఎదురు నిలవగల శక్తి ఈ పథకం ద్వారా రైతులకు లభించనుంది. వ్యవసాయ రంగ అభివృద్ధిలో ముఖ్యమైన మైలురాయిగా మారిన ఈ పథకాన్ని రైతులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.